లగచర్ల ఘటనలో కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. లగచర్ల దాడి ఘటనలో నరేందర్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చిన బోరాంస్పేట పోలీసులు గత నెల 13న ఆయన్ను అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అధికారులపై దాడికి పట్నం నరేందర్ రెడ్డి కుట్ర పన్ని ప్రజలను రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొనగా కొడంగల్ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. తర్వాత పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసులు రిమాండ్ రిపోర్టులో తప్పుడు అంశాలు పేర్కొన్నారని కోర్టు కూడా పరిశీలించకుండానే రిమాండ్ విధించిందంటూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు 2 వారాల క్రితమే విచారణ ముగించింది. ఈ విచారణలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు భూసేకరణకు వ్యతిరేకంగా గొడవ సృష్టించినట్లు వాంగ్మూలం ఇచ్చానన్న పోలీసులు రిమాండ్ రిపోర్టుపై నరేందర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తన నుంచి ఎవరూ వాంగ్మూలం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అటు లగచర్లలో అధికారులపై దాడి చేసిన సురేష్తో నరేందర్ రెడ్డి తరచూ మాట్లాడారని పోలీస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై ఇవాళ తీర్పు ఇచ్చిన హైకోర్టు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది.